సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ఒరిస్సా బార్డర్ దగ్గరికి వస్తుంది ఇది. దేవుని సువార్తల విషయంలో దేవుడు మాకు సహాయం. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త వలస అనే గ్రామానికి వచ్చాం దేవుని సువార్తను ప్రకటించటకు. మెడిసిన్ ఇస్తూ ఇక్కడ దేవుని సువార్తని అందించాలని ప్రయాసపడుతున్నాం. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. దేవునికి మహిమ కలుగును గాక. తోటవలస అనే గ్రామంలోకి దేవుని సువార్త ప్రకటించడానికి మేము ఈ విధంగా వచ్చాం. చాలా అరుదుగా ఈ ప్రాంతానికి సువార్త అనేది వెళ్తుంది. ఇది ఒడిశా బార్డర్, చాలా అరుదు. మేము కొన్ని మందులు ఇస్తూ వారికి దేవుని సువార్తను అందించడం జరిగింది. పూర్తిగా ఈ భాష అంతా కూడా ఒరియా భాష. మాకు కూడా ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి వచ్చారు. వారు తెలుగులో చెప్తున్నప్పుడు వారు ఒరియాలోకి ట్రాన్స్లేట్ చేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాంతం చాలా అరుదు దేవుని సువార్త అందించబడడానికి. ఈ ఊరిలో ఇప్పటికీ ఇది రెండోసారి మాత్రమే సువార్త అందిందని గత 30 సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తున్న సిద్ధు ఫాస్టర్ గారు తెలియపరచడం జరిగింది. అయితే వారు గతంలో ఒకసారి వచ్చేవండి, మళ్ళీ ఇదే రావటం ఇది రెండోసారి మాత్రమే. పూర్తిగా వీళ్ళందరూ కూడా అన్యులే. ఈ ఊళ్ళో ఒక్కరు కూడా యేసు ప్రభువు నమ్ముకున్న వారు లేరు. కానీ దేవుని మహాకృప బట్టి దేవుని సువార్తను అందించడానికి, దేవుని ప్రేమని విధంగా ప్రకటించడానికి దేవుడు మాకు సహాయం చేసి ఈ ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేయండి. తోటవలస గ్రామం రక్షించబడేటట్టు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము.
పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో ఇకనై చెలుగత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా యేసయ్య కొరకే జీవించెదను సర్వము సమర్పించుకొనెదను యేసయ్య కొరకే జీవించెదను సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాముగా మిము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో ఇకనై చెలుగత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ దేవునికి మహిమ కలుగును గాక. బెట్రగడ్డ అనే గ్రామానికి మేము సువార్త అందించడానికి వెళ్ళాం. సువార్త అందని ప్రాంతం, అది అన్రీచబుల్ ఏరియా అది. అయితే మేము దేవుని సువార్తను అందించడానికి దేవుడు మాకు కృప చూపించారు. అలాగే మాస్టర్ సిద్ధి గారు, వాళ్ళ సంఘ పెద్ద గారు, మేము టీమ్గా మేము అందరం కలిసి మరి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త అందించడి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో ఇకనై చెలుగత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ చివరికి తల్లిదండ్రులు బాధపడేవారు, ఏం చేస్తే బాగుపడతారని చూశారు. అయితే శనుగులు తిప్పారు, అవునా నా జీవితం బాగుపడలేదు. పెళ్లి చేశారు, అవునా నా బ్రతుకు మారలేదు, నా జీవితం మారలేదు. చివరికి తాగుతూ కూడా కట్టించారు, అయినప్పటికీ నా బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు. పద్దాలు కట్టించారు, అవునా బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు. చివరికి పుట్టిన బిడ్డలు ఉన్నారని చెప్పి చూసి కూడా నా భార్యను పెంచేవాడిని కాదు, నా బిడ్డలు పెంచేవాడిని కాదు, నా తల్లిదండ్రులు చూసేవాడిని కాదు. చివరికి నా తల్లి చాలా బాధపడింది. ఒక్కగానో కొడుకు కట్టుకున్న భార్య పెంచట్లేదు, నా మీద ఆధారపడుతుందని చెప్పి తల్లి చాలా బాధ చెందింది. చివరికి ఎవరు నిజమైన దేవుడు, నిజలక్ష్మి ఎవరు అని చెప్పి నా తల్లి చాలా బాధపడింది. అయితే నా చివరికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను ఏం చెప్పుకున్నాంటే, చివరికి నేను బతకూడదు, చంపద్దని చెప్పి నిర్ణయించుకున్నాను. ఫ్యాన్ గురేసి చంపద్దని నిర్ణయించారు. అయ్యో చంపేస్తే పాపం అని చెప్పేసి విధించారు. చివరికి మారట్లేదని చెప్పి కేసులో పెట్టి కుటుంబం పెట్టి నా తల్లిదండ్రులు నా భార్యతో కేసు ఇచ్చి కేసులో పడిచారు. అవునమ్మా, ఇలాంటి తండ్రిని ఎందుకు చేసుకున్నామ్మా, అలాంటి వ్యక్తిని చేసుకొచ్చని చెప్పి నా కళ్ళ ముందే ఇంకా వేరే వ్యక్తిని చూపించారు. ఆ మాట నాకు చాలా బాధపడేది. నేను చచ్చిపోదని చెప్పేసి లారీకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోదని చెప్పి అనుకున్నప్పటికీ అప్పుడు ఈ దేవుడు యేసుప్రభు నా మీద కరుణించి ఆ లారీ యాక్సిడెంట్ తప్పించారు. ఒక